As it is na style follow it. What's your name? Prabhas. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే మాస్ని ఉర్రు తొలగించేటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మాస్ హీరో. అట్ ద సేమ్ టైం డార్లింగ్ స్టార్ ప్రభాస్ అంటే మాత్రం క్లాస్ ఆడియన్స్ని మెప్పించేటువంటి కెపాసిటీ ఉన్న హీరో. బట్ ఈ రెండు మిక్స్ అయినటువంటి ఇమేజ్ మాత్రం ఆయన సొంతం, ఆయనకు మాత్రమే సాధ్యమైనటువంటి ఇమేజ్గా కూడా మాస్ని క్లాస్ని మెప్పించేటువంటి కెపాసిటీ కేపబిలిటీ ప్రభాస్కు మాత్రమే ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభాస్ సినిమాలు అంటే రిలీజ్ అయినా సరే, స్ట్రేట్ రిలీజ్ అయినా సరే, ఎలాంటి సినిమా అయినా సరే ఆడియన్స్లో ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఆడియన్స్లో ఉన్నటువంటి ఒక బజ్ కావచ్చు, ఆడియన్స్లో ఉన్నటువంటి ఉత్సాహం కూడా చాలా భారీగా కనిపిస్తుంది మాత్రం చాలామందికి అర్థమైనటువంటి విషయం. ఆ కారణంగానే ఆయన నటించినటువంటి డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది. నిజానికి ఛత్రపతి తర్వాత, ఛత్రపతి లాంటి ఒక ఊర మాస్ సినిమా తర్వాత చేసినటువంటి డార్లింగ్ సినిమా కంప్లీట్గా క్లాస్గా ఉన్నటువంటి సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కారణంగా ఆ డార్లింగ్ సినిమా రిలీజ్ అయిన టైంలో బిగ్గెస్ట్ హిట్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ క్లాస్ ఎలిమెంట్స్ వల్లనే కొంచెం మీడియం రేంజ్లో హిట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి సినిమాని రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, రిలీజ్ తర్వాత ఎలాంటి అప్లాజ్ వస్తుంది, రిలీజ్ తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్ ఎలా ఉంటుందని చూస్తే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే డార్లింగ్ సినిమా థియేటర్లో ఎలా ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత టీవీలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, ఎప్పుడు చూసినా సరే ఒక క్లాస్ ఫిల్మ్ లాగాను, క్లాసిక్ ఫిల్మ్ లాగాను, లేకపోతే ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అందులో ప్రభాస్ క్యారెక్టరేషన్ కావచ్చు, అతను ఎంచుకున్నటువంటి పాత్ర కావచ్చు, అతని కాస్ట్యూమ్స్ కూడా నిజంగా కాస్ట్యూమ్స్ కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ పాత్ర ప్రవర్తించేటువంటి విధానం కావచ్చు, ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ అనేది 80% కనిపించకుండా ఉండటం, ఛత్రపతి లాంటి మాస్ సినిమా తర్వాత అలా ఈ కంప్లీట్గా క్లాస్ హీరోగా కనిపించేటటువంటి విధానం మాత్రం, దాంతో ఆ పాత్రలో ప్రభాస్లో కనిపించే ఒక చిన్న ఇన్నోసెన్సీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నిజానికి ఆ ఇన్నోసెన్సీ వల్ల ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్గా కనిపిస్తుంది. అలాంటి సినిమా రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా బిగ్గెస్ట్ అప్లాజ్ వస్తుందని చెప్పేసి ముందు ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఇది ఆల్మోస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎందుకంటే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ చేసుకుంటున్న విధానం మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆ సినిమాకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఆ సినిమాకు ఉన్నటువంటి బజ్ కావచ్చు, ఆ సినిమా మీద ఆడియన్స్కి ఉన్నటువంటి ప్రేమ వల్ల కావచ్చు, ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్తో భారీ స్థాయిలో వచ్చినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కారణంగానే డార్లింగ్ రిలీజ్ మొదటి రోజు ఏకంగా 7,59,00,000 వసూలు సాధించింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎలాంటి పెద్ద హీరోల సినిమాలు ఏవి కూడా ఈ స్థాయిలో వసూలు సాధించడం మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది, అరుదుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో, మాస్ హీరో, అలాంటి హీరో నుంచి నటించినటువంటి ఒక క్లాస్ సినిమా నుంచి ఇలాంటి ఈ స్థాయిలో వసూలు ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం, వసూలు రావడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ట్రెండ్ కూడా ఆశ్చర్యపరిచినటువంటి విధానం కావచ్చు, లేకపోతే కొంత రిలీజ్ చేసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంత స్థాయిలో వసూలు వచ్చినటువంటి విషయం మాత్రం చాలా గమనించాల్సినటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 7,59,00,000 ఫస్ట్ డే కలెక్షన్స్ రావడం మాత్రం చాలా బిగ్గెస్ట్ అసెట్, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చినటువంటి కంటిన్యూషన్ కావచ్చు, కలెక్షన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తామని స్పష్టంగా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చిన్న సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, మెప్పించలేకపోతున్నాయి. వరుసగా చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, స్ట్రైట్ రిలీజ్ అయితే మాత్రం చాలా చిన్న సినిమాలన్నీ కూడా వరుసగా వారానికి 5-6 సినిమాలు, 7-8 సినిమాలు రావడం, ఇలా వచ్చినట్టుగా అలా పోవడం మాత్రం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అలాంటి టైంలో ప్రభాస్ లాంటి స్టార్ బిగ్గెస్ట్ హీరో నటించినటువంటి క్లాస్ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ స్థాయిలో వసూలు వస్తాయని చెప్పేసి ముందు ఊహించలేకపోయినప్పుడు కూడా ఈ స్థాయిలో వసూలు రావడం మాత్రం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఆ తర్వాత వసూలు కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే డార్లింగ్ సినిమా రిలీజ్ టైంలో హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో కొంతమంది ఒక చిన్న గలాట జరిగింది. ఫ్యాన్స్లో అభిమానులు కొంతమంది థియేటర్ యాజమాన్యం కొట్టినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే షో జరుగుతున్న టైంలో ఫస్ట్ మార్నింగ్ షోలో ఒక పాటలు అన్నీ ఉన్నాయి, మ్యాట్నీ షోలో వచ్చేసరికి ఒక పాట తీసేశారంట. ఆ పాట ఎందుకు తీసేశారని చెప్పేసి అభిమానులు అడిగితే మాత్రం, డిమాండ్ చేస్తే మాత్రం అది కాస్త మాటల యుద్ధం జరిగింది. మాటల తర్వాత నుంచి కూడా అతని మీద దాడి చేశారు. థియేటర్ యాజమాన్యం వల్లే కొంచెం వెళ్ళి అభిమానుల మీద కొంత దాడి చేశారు, కొంచెం వాళ్ళ మీద గాయపరిచేటువంటి విధానం కూడా కొంత కనిపిస్తుంది. ఎందుకంటే అది కేవలం ఫ్యాన్స్లో ఉన్నటువంటి క్రేజా, అలాంటి ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఇష్టం పక్కన పెడితే కనుక ఇలా దాడులు చేయడం మాత్రం సరైన విషయంగా కాదు. ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అంశంగా కూడా మనం చూడవచ్చు దీనికి.